కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో నిరంతరం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. కూటమి నేతలు, కొందరు పాలక మండలి నేతలు ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా పాలక మండలి సభ్యుడొకరు టీటీడీ ఉద్యోగిని ఆలయంలోనే బూతులు తిట్టడం భక్తుల్ని షాక్కు గురిచేసింది. బోర్డు సభ్యుడు నరేష్ను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని శ్రీవారి ఆలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గేటు తీయలేదని అక్కడున్న టీటీడీ ఉద్యోగిని బూతులతో విరుచుకుపడిన నరేష్ అనే పాలక మండలి సభ్యుణ్ణి వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలోని పరిపాలనా భవనం దగ్గర టీటీడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. బోర్డు సభ్యుడు నరేష్ ను బాధ్యతల నుంచి తొలగించాలని, అలాగే నరేష్ టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పాలక మండలి సభ్యులు భక్తులకి నిరంతరం సేవ చేయాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. ఒక నిమిషమో 2 నిమిషమో మీరే ఓపిక పట్టకపోతే 36 గంటలు 48 గంటల పాటు యాత్రికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది, కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదని చెప్పి మేము ఉద్యోగ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఆయన మొట్టమొదట ఈ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకి, భక్తులకి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఏదైతే ఈ రోజు జరిగిన దుశ్చర్యకి పాల్పడారో నరేష్ కుమార్ గారు బోర్డు మెంబర్ గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. అలాగే బహిరంగంగా బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. కర్ణాటకకు చెందిన టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలికి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. ఆ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. బయటకు పోవాలని ఆదేశించారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో తిడుతున్న వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఎంపిక చేయగానే చాలా మంది దాన్ని దైవ సేవకు వచ్చిన అవకాశంగా భావించకుండా అధికారం చెలాయించడానికి, తమ పరపతి చూపించుకోవడానికి వినియోగిస్తున్నారు. దీంతో వివాదాలు రేగుతున్నాయి. తాజాగా నరేష్ ఎపిసోడ్ కూడా బోర్డు సభ్యుడి అహంకారానికి పరాకాష్ఠగా నిలిచింది.